హలో ఫ్రెండ్స్, ఇప్పుడే శేఖర్ కమల, నాగార్జున, ధనుష్, రష్మిక మూవీ కుబేరా చూడడం జరిగింది. మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది మన రివ్యూలో మాట్లాడదాం. సినిమా ఫస్ట్ ఒక ముక్కలో చెప్పాలంటే డీసెంట్ హిట్ బొమ్మ. ధనుష్కి ఈ క్యారెక్టర్ ఎంత బ్రహ్మాండంగా సెట్ అయిందంటే శేఖర్ కమల ఒక తమిళ యాక్టర్ను ఎందుకు తీసుకున్నాడు సినిమా చూస్తే అర్థమవుతుంది. బెగ్గరగా ఆ దేవ క్యారెక్టర్ చింపి అవతల పడేశాడు. ఈ ఒక స్టార్ హీరో అయి ఉండి ఈ క్యారెక్టర్ చేసినందుకు యాడ్సప్ చెప్పాలి. తన పర్సనాలిటీకి నిజంగా 100% సూటబుల్. వేరే స్టార్ హీరో అయినా కానీ కొద్దిగా బాడీ డిఫరెంట్గా ఉన్నా కానీ ఈ బెగ్గర్ క్యారెక్టర్ అంత సూటబుల్ కాదేమో. తన బాడీ అంత ఒక కరెంట్ వైర్ తీగలాగా ఉంటుంది కాబట్టి ఆ బెగ్గర్స్ కూడా 90% అలాగే ఉంటారు. పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. ఇంకా నాగార్జున, దీపక్ సిబిఐ ఆఫీసర్గా, ఇటు దేవ క్యారెక్టర్ పరిచయం అయిన తర్వాత సిబిఐ క్యారెక్టర్ దీపక్ క్యారెక్టర్ ఎలా టర్న్ తీసుకుంటుంది అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా అక్కడక్కడ బ్రోర్ అనిపించినా కానీ సినిమా ఇంట్రెస్ట్గా సాగుతూనే ఉంటుంది. కొద్దిగా ఇంటర్వెల్ వరకు కొద్దిగా అరే ఇంకా ఇంటర్వెల్ కాదేమో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం శేఖర్ కమల మార్క్ మాత్రం 100%గా వస్తుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఒకటి సెకండ్ హాఫ్లో మనకు బెగ్గర్స్ తోటి ఒక చిన్న డైలాగులు, తర్వాత ఒక మీటింగ్ లాగా అక్కడ ధనుష్ చెప్పే డైలాగ్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్. ఎంత ఎమోషనల్గా హార్ట్ టచింగ్గా ఉంటుంది అంటే మూవీ ది బెస్ట్ రైటింగ్ అనిపించింది. అంత బ్రహ్మాండంగా అనిపించింది. నాగార్జున కూడా దీంట్లో మనకు ఒక స్టార్ హీరో నాగార్జున. టాలీవుడ్లో 4 పిల్లర్లో ఒక నాగార్జున కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే చూసినాం. సినిమా కంటెంట్ కూడా నాగార్జున ఒక కంటెంట్లో స్టోరీ కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే ఉంది తప్ప నాగార్జున దీంట్లో ఎక్కడ లీడ్ అనేది లేనేలేదు. అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నాగార్జున క్యారెక్టర్ కూడా. తర్వాత బాలీవుడ్ ఒక విలన్ చేశాడు, బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ది బెస్ట్. అసలు డబ్బునోళ్ళు ఏం చేస్తారు, ఎలా కుట్రలు చేస్తారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డబ్బున్న దాన్ని ప్రమోట్ చేసుకొని ఎలా వాళ్ళ బిజినెస్ చేస్తారు అనేది, వాళ్ళ కుట్రలు ఏంటి, ఏ విధంగా నడుస్తాయి అనేది శేఖర్ కమల పర్ఫెక్ట్గా చూపెట్టాడండి. లాస్ట్లో యాక్షన్ ఎపిసోడ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రష్మిక క్యారెక్టర్ ఉన్నంతలో పర్వాలేదు. తన ఎమోషనల్గా తన క్యారెక్టర్ ధనుష్తో తన కొన్ని డైలాగులు మాత్రం ఎమోషనల్గా చాలా బాగా అనిపిస్తుంది. సినిమా ఫైనల్గా అయితే నాకైతే డీసెంట్ హిట్ అనిపించింది సినిమా. అక్కడక్కడ బోరు నెగిటివ్ ఏంటంటే సినిమా లెంత్ అనేది చాలా 3 గంటల 2 నిమిషాలు ఉంటుంది. కొద్దిగా లెంత్ అనిపించింది. ఇంత డీసెంట్ స్టోరీ, ఇంత క్రిప్పింగ్ రైటింగ్ స్టోరీ 2 గంటల 30 నిమిషాలు ఉంటే అవుట్ స్టాండింగ్ సినిమా అనిపించేది. కానీ కొన్ని జీవిత సత్యాలు, ఎన్నెన్నో విషయాలు సినిమా గురించి పోయిన తర్వాత శేఖర్ కమల ఫిలిం ఎందుకు చూడాలంటే దానిలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. సమాజంలో జరుగుతున్న సంఘటనలు రియలిస్టిక్గా ఉంటాయి. సేమ్ మనకు తీసిన కొన్ని సీన్స్ ఎక్కడ మనకు ఈ సినిమాలో 90% లొకేషన్స్ అయితే నేచురల్ లొకేషన్ లాగానే అనిపిస్తాయి. కనెక్టివిటీ అనేది బంధాలు, అనుబంధాలు ఎమోషనల్గా ఎంత గొప్పగా చూపెట్టాడంటే టోటల్గా డబ్బు చుట్టూ తిరిగే ఒక ఎమోషనల్ కథ. పాయింట్ ఏందనేది చెప్తే మీకు మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. సినిమా చూడాల్సిందే. ఇటు దేవా క్యారెక్టరు, దీపక్ క్యారెక్టర్, సిబిఐ క్యారెక్టర్, బాలీవుడ్ హీలను, తర్వాత రష్మిక క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్గా సినిమా మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా నడిపిస్తూనే ఉంటుంది. మనకు మైనస్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ మైనస్ ఉన్నా కానీ లెంత్ మాత్రమే మైనస్ అనిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ చింపి అవతల పడేస్తాడు. బీజిఎం అయితే సాంగ్ మనకు దీంట్లో 1.5-2 సాంగ్సే ఉంటాయి. ఆ పొయ్యిరా మావా అనే సాంగ్ మాసనైతే బురుతలుకి ఇచ్చేస్తుంది. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్, ఆ పక్క పర్సనాలిటీ, ఆ స్టెప్పులేంది అసలు. ఇంకా ధనుష్ ఇంట్రడక్షన్ షాట్ అయితే థియేటర్లో మాత్రం గోల. ఏంట్రా బాబు, నిజంగా ఒక బిచ్చపు గాడు ఇలా జీవించేశాడు అనిపించింది. ఆ రేంజ్ ఊపు అయితే తీసుకొచ్చింది. రైటింగ్ బాగుంది. ధనుష్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ రేంజ్, నాగార్జున పర్ఫార్మెన్స్ నెక్స్ట్ రేంజ్లో ఉంది. రష్మిక క్యారెక్టర్ పర్వాలేదు. డైరెక్షన్ పరంగా కొద్దిగా లెంత్ ఎక్కున్నా కానీ స్క్రిప్టింగ్ రైటింగ్ మాత్రం శేఖర్ కమల మైండ్ సెట్ ఊహించుకున్నది మనకు థియేటర్లో చూపెట్టాడు. నటీనటులు అందరు పర్వాలేదు, బాగానే అనిపించింది. సినిమా మాత్రం ఎమోషనల్ హిట్ బొమ్మనే అనిపించింది. నాకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. శేఖర్ కమల సినిమా ఫస్ట్ మూవీ ఆనంద్ మూవీ మనకు క్లైమాక్స్లో యుద్ధాలు చేయక్కర్లేదు, 100 మందిని చంపక్కర్లేదు. జస్ట్ ఆనంద్ మూవీలో క్లైమాక్స్లో వంట రూమ్లో చిన్న డైలాగ్ ఎమోషనల్గా మొత్తం అప్పట్లో ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో ఇలాంటి పదాలు, ఇలాంటి ఎమోషనల్ చాలా ఉన్నాయి సినిమాలో అయితే. నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎమోషనల్, క్లైమాక్స్ కొద్దిగా ఓకే పర్లేదు అనిపించింది. డీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ అనిపించింది. సినిమా గురించి చెప్పాలంటే ఎమోషనల్ సీన్స్, ఫోటోగ్రఫీ చాలా ఉన్నాయి విశేషాలు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. ప్రజెంట్ అయితే నాకు హిట్ బొమ్మ అనిపించింది సినిమా అయితే.
ఇటుకొడపల్లి శ్రీరాములు థియేటర్లో 7 o'clock అయితే స్టార్ హీరోకి వచ్చిన రేంజ్లో అయితే క్రౌడ్ గాని వచ్చింది. నాకైతే 7 o'clock పడ్డది కూకట్పల్లిలో అయితే మూవీ. థియేటర్లో మాత్రం రెస్పాన్స్ ఇట్టు బొమ్మన్న రెస్పాన్స్ మాత్రమే వచ్చేసి